ఒకవేళ చాలామంది పిల్లలు అడిక్ట్ అయిపోతారు హస్తప్రయోగానికి. ఒక రోజులో 4, 5 సార్లు, 6, 7 సార్లు అట్లా చేస్తారు. దీనివల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసుల గురించి చెప్పాలండి మీకు. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను చాలా సార్లు, చాలా సందర్భాల్లో చెప్పాను. ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. అన్నం, కూర చల్లారిన తర్వాత దాంట్లో చెయ్యి ఏసి ఇలా తీసేయండి. గంటె ఏసే బదులు చెంచా ఏస్తారు గదా! ఆ! ఆ చెంచా ఏసే బదులు చెయ్యి ఏసి తీసేయి. అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది. కూర గూడా పాసిపోద్ది. హ్మ్. ఈ చెయ్యి చర్మం తగలంగానే పాసిపోతది. అదే ఓకే. గంటెతో తీస్తే, చెంచాతో తీస్తే కాదు. ఏం పాడగదన్నం. కాదు. అవును. డీకంపోజిషన్ రాదు దాంట్లో. అవును. ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంటుంది. అట్లాంటి ఈ చర్మంతో అంగానికి బాగా రాపిడి చేశాడనుకోండి, అసలు దీనికోసం తయారు కాలేదండి అంగము. రైట్. దేవుడు చేతి కోసం అంగానికి సృష్టించలేదు. యోని కోసం సృష్టించాడు. మనం దానికి భిన్నంగా ఎళ్లి ఇక్కడ పెట్టి కొట్టుకుంటా కుదరదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఎంతమంది నా క్లినిక్‌లో చూసుకోండి మీరొచ్చి 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు, అంటే 40 తర్వాత ఏజోళ్ళు తక్కువొస్తారు. 40 కన్నా తక్కువ ఏజోళ్ళు ఎక్కువొస్తారు.